పవన్ కళ్యాణ్ ఏమో అభిమానులకి పదే పదే ఈ షేక్ హ్యాండ్ల కోసం ఇవ్వడం, చెయ్యి అట్లా ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమతో అభిమానంతో దగ్గరికి లాగుతూ ఉండటం వల్ల గోడ దగ్గర తేడా వచ్చింది. ఆ నొప్పి గురించినే నేను మన మోడీ గారికి కూడా ఆ విషయం చెప్పానని చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు తాజాగా అంబానీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేపిస్తే అర్జెంటుగా సర్జరీ చేయాలన్నారు. చేయించుకోవడానికి రెడీ అవుతున్నారు. ముందు ఇక్కడ ఉన్న పనులు పూర్తి చేసుకుని వస్తానని చెప్పారు. అది నడుస్తుంది. అయితే బండ్ల గణేష్ దీనికి విచిత్రమైనటువంటి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కి భుజం శస్త్రచికిత్స జరుగుతున్న నేపథ్యంలో భావోద్వేగానికి గురవుతూ చెప్పింది. ఈ ఇష్యూ మొత్తం డైవర్ట్ అవుతుంది. 15 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో గుర్రం మీద నుంచి పడిపోయినప్పటికీ నిర్మాతకు నష్టం రాకూడదని ఆపరేషన్ వాయిదా వేసుకున్నారని, ఇన్నేళ్లుగా నరకాన్ని పవన్ ఎలా భరించారో అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. అది నిజమైతే ఇన్నేళ్ళు ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో చేయించుకోవచ్చు కదా ఆపరేషను. అనవసరమైన ఇష్యూ ఇట్లాంటిదే ప్రేమ అభిమానం అనుకుని అనవసరంగా పెంట చేస్తున్నాడు అనమాట ఆయన. అక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, ఇబ్బంది ఎక్కువ అవుతుంది. మేబీ అప్పుడు పడినప్పుడు సమస్య తర్వాత అది సెట్ రైట్ అయితే ఇప్పుడు జరుగుతుంది, లేకపోతే ఇన్ని రోజుల పాటు అయితే అట్లా పెట్టుకోరు కదా. కాబట్టి ఇక్కడ అనవసరమైన ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు.